రుద్రపోగు సురేష్ మాదిగ. నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడిని, కృష్ణా జిల్లా ఇన్ఛార్జిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ వర్గాలందరికీ, ప్రజలందరికీ కూడా, ప్రజాస్వామిక వాదులందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 2004 ఆగస్టు 7వ తారీఖున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో విప్లవాత్మకమైనటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం ఏర్పడడానికి ప్రధాన కారణం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పోరాటం అనే విషయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పటికే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నాయంటే అందుకు కారణం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు చేసిన పోరాటమని గుర్తు చేస్తూ, మందకృష్ణ మాదిగ గారు చేసిన పోరాటం మూలంగానే భారతదేశ స్థాయిలోనే పేదలందరికీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందించడం కోసం ఆయుష్మాన్ భారత్ అనే పథకం ఏర్పడింది. ఈ పథకం ఏర్పడటానికి కూడా ప్రధాన కారణం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి పోరాటమేనని గుర్తు చేస్తూ, మందకృష్ణ మాదిగ గారు అంటే కేవలం కుల రిజర్వేషన్ల కోసం పోరాడిన వ్యక్తి కాదు. ఈ సమాజంలో కొన్ని వేల మంది కొంత పీడనకు, అణిచివేతలకు గురవుతున్నటువంటి పేద వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప సామాజిక సంఘ సంస్కర్తగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిని చూడాలని గుర్తు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. జై మాదిగ. భారతదేశ ఉద్యమాల దిక్సూచి, ఉద్యమాల రథసారథి అభినవ అంబేద్కర్, మహాజనుల ఆత్మబంధువు అయిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మొట్టమొదటగా మేమందరం ఎంతో గర్వపడుతూ, ఈ రోజున ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు 1994 జూలై 7వ తేదీన ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం మొదలుపెట్టిన సంగతి ఈ ప్రపంచానికి తెలుసు, ఈ సమాజానికి తెలుసు. అయితే దానికోసం పోరాటం చేస్తుంటే మా దగ్గర పోరాటానికి సరిపడా పటిమైతే ఉంది, కానీ మా దగ్గర ధనం లేదు. ఈ ధనం లేని సందర్భంలో మాకు ఎంతో సహకరించినటువంటి కులాలు కానీ, మతాలు కానీ చూడకుండా సహకరించినటువంటి సమాజానికి ఏదైనా సేవ చేయాలని ఒక ఆలోచనతో సమాజంలో ఉండబడేటటువంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులను అన్నగారు సూచన ఏంటంటే, పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు, వారిని తీసుకొచ్చి మీరు ఈ సమాజంలో, ఈ సమాజానికి పట్టినటువంటి మురికిని వదిలించేటటువంటి పారిశుద్ధ్య కార్మికులను తీసుకొచ్చి సన్మానం చేయమంటే నాయకులందరం కూడా తూచా తప్పకుండా చేశాం. అది ఆయన నైజం. ఆయనకి ఎటువంటి రాజకీయ భేదాలు ఉండవు, కుల భేదాలు ఉండవు, మత భేదాలు ఉండవు. కాబట్టి సమాజం అంతా కూడా ఈ సందర్భంగా ఆయనకి మద్దతు ఇచ్చి, ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ రావడానికి గల కారణం సాక్షాత్తు ఆనాడు ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే సాక్షాత్ అసెంబ్లీలో చెప్పారు, ఆరోగ్యశ్రీ రావడానికి గల కారణం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు. అది అందరూ కూడా సోషల్ మీడియాలో చూశారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ విషయాన్ని గుర్తెరిగి మీరందరూ కూడా భవిష్యత్తులో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు చేసేటటువంటి న్యాయమైన పోరాటాలలో మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. మా కృష్ణా జిల్లా ఇన్ఛార్జి అన్నగారు నమస్కారాలు, బసవ గారికి కూడా నమస్కారం. ఇవాళ ఇలా జరుపుకోవడానికి కారణం ఏంటంటే, మన ఆరోగ్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఇలా ఉన్నాము అంటే మనకి, మన పిల్లలకి, మన కుటుంబాలకు కూడా అన్నగారు తెచ్చిన ఈ పథకాలు ఎంతోమంది పేద పిల్లలకి ఈ రోజున చెప్పుకోగలుగుతున్నాము అంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. 2004లో అన్నగారు చెప్పినట్టు ఖమ్మం జిల్లా
మదిరికి చెందిన ఒక ముస్లిమ్స్ సోదరి, ఆ పాపకి గుండె జబ్బు వస్తే ఆపరేషన్కి 1,40,000 రూపాయలు కావాల్సి వచ్చి అన్నగారిని ఆశ్రయించారు. పద్మశ్రీ కృష్ణన్న దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తే, అమ్మ నేను అన్ని డబ్బులైతే నేను సహాయం చేయలేను, కానీ మీకు సహాయం చేసే మార్గం ఒకటి చూపిస్తానని చెప్పి అప్పట్లో ఉన్న అధికారంలో ఉన్న మన రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆ టైంలో ఆ హయామాలో రాజశేఖర్ తీసుకొని బ్యానర్ చూడండి పైన, అక్కడ అదే బాబుని తీసుకొని మోసుకుంటూ ట్యాంక్ బండి మీద నిరసన చేసి ఇంత చేసి ఈ రోజున ఒక కులానికి మతానికి తేడా లేకోకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అంటే శ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారిదే. ఎందుకంటే ఈ యావత్ ప్రపంచం కులాలతో లలిత జాతులని కాకుండా ప్రతి ఒక్కరికి సంబంధించినది అందరి ఇళ్లలో ఉంది. ఈ రోజు చెప్పదగిన విషయం ఏంటంటే ఒక ఆరోగ్యశ్రీ కార్డు, ఆ కార్డు వల్ల ఎంతమంది బాగుపడుతున్నారు, ఎంతమంది అలా అన్న ఎప్పటికి కూడా ఇలాంటి పథకాలు ఇంకా తేవాలి, ఇంకా రావాలి ప్రభుత్వం దృష్టిలో. ఈ రోజు నేను డెక్కలని చెప్పుకోవడానికి కూడా ఒకప్పుడు సిగ్గుపడ్డా. ఇదే డెక్కలి ఇదే మాదిగోళ్ళ మధ్యలో ఉండి అన్న ఈ రోజున నన్ను ఇలా స్థాయికి నిలబెట్టిన మందకృష్ణ పద్మశ్రీ మందకృష్ణ అన్నగారు, మీకు శిరస్సు ఇచ్చినట్టే మీడియా మిత్రులు, అన్నదమ్ములు, శ్రేయోభిలాషులు మొత్తం కూడా చక్కగా ఈ రాత్రి నుంచి అన్నగారు పాప మన బసవన్న గారు కుర్రాళ్ళు వేసుకొని ఆ బ్యానర్లు పెట్టడం కానీ ఇవన్నీ కేకులు అవన్నీ మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా బసవన్న భుజం మీద వేసుకొని ఎంతో కష్టజీవి, ఎంతో చక్కగా ఆ అన్నకి మేము ఎప్పుడు ఆ అన్న వెనకాలే ఉండి మేము వర్క్ చేస్తాం, ఎప్పటికీ ఉంటాం. జై మాదిగన్న, జై కృష్ణ.